సమితి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని స్వర్ణ భారతి ఫంక్షన్ హాల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ జరిగింది. దీనిని నగర మేయర్ పునకొల్లు నూరజ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీలు ఒకే వేదికలో పాల్గొనడం విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, అన్ని వివరాలు తెలుసుకోవచ్చునని, ఇది చక్కటి అవకాశమని చెప్పారు. మారుతున్న కాలానికి బట్టి విద్యార్థులు కోర్సు ఎన్నుకోవడం పట్ల జాగ్రత్త వహించాలని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ICFAI మల్లారెడ్డి, KL యూనివర్సిటీ, AMI TY, PPSU, NIMS యూనివర్సిటీతో పాటు పలు యూనివర్సిటీలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యా సమితి అధ్యక్షులు తారక్ గౌడ్, TGO అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, కార్పొరేటర్ వైష్ణవి ప్రసన్న కుమార్, పోలీసు వెంకన్న గౌడ్, నాగరాజు గౌడ్, గణేష్ నాయక్, వెంకీ నాయుడు, మురళి, GOPA ఖమ్మం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, శామ్రెడ్డి, వట్టికొండ శ్రీనివాసు, పలువురు విద్యావంతులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకొచ్చినందుకు ఆయనకి ముందు మనందరం అభినందించాలి. అలాగే మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి. ఈరోజు ఒక్కరోజు ఈవినింగ్ 5 వరకు కూడా ఇది ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉంటుంది కాబట్టి ఖమ్మంలో అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకుని ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఏ కాలేజీ బాగుంటుందో తెలుసుకుని మీ బంగారు భవిష్యత్తు, మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలని చెప్పి మంచి కాలేజీని ఎన్నుకుని దానిలో జాయిన్ చేయాలని, ఇంత మంచి అవకాశాన్ని మీరు ఎక్కడికో పరుగులు పెట్టుకోకుండా మన ఖమ్మం మన దగ్గరికే, మన చెంతకే వచ్చింది కాబట్టి మీరందరూ కూడా దీన్ని వినియోగించుకుని మంచి అవకాశాన్ని వదులుకోకుండా మంచి కాలేజీని ఎన్నుకుని పిల్లల్ని దానిలో జాయిన్ చేయాలని చెప్పి మన ఖమ్మం ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మన ఖమ్మంలో అందరూ కూడా చైతన్యవంతులు. దాన్ని ఆలోచించి ఎక్కడికో నిలబడి నీళ్లు తాగే కన్నా, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగాలి అని సామెత అందరికీ తెలుసు. అంత చైతన్యవంతులు మా ఖమ్మం వాళ్ళు. అందరూ కూడా దీన్ని తప్పకుండా వినియోగించుకుంటారు, ఉపయోగించుకుంటారు. వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారని చెప్పి అందరికీ మరొక్కసారి తారక్ గౌడ్ గారికి కంగ్రాట్స్ చెప్తూ, ఖచ్చితంగా దీనిలో బెనిఫిట్ మీరు పెట్టినందుకు దీనిలో కాలేజీలో చాలామంది జాయిన్ అవుతారు మా ఖమ్మం పిల్లలని కూడా మీ అందరికీ చెప్తూ మరొకసారి అభినందిస్తూ థ్యాంక్ యూ. తెలంగాణ విద్యాసమితి ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం జిల్లాలో స్వర్ణభారతి ఫంక్షన్ హాల్ నందు తెలంగాణతో పాటు దేశంలోని 25కు పైగా యూనివర్సిటీస్, ఆల్మోస్ట్ 29 యూనివర్సిటీస్ అని పార్టిసిపేట్ చేశాయి. అంటే ఇండియాలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీస్ లైక్ ICFAI కావచ్చు, అమిటీ కావచ్చు, మల్లారెడ్డి, KL ఇలాంటి అన్ని యూనివర్సిటీస్ వచ్చాయి. ఎవరైతే ఖమ్మం నుంచి పేరెంట్స్ అనే వాళ్ళు ఎంత దూరమైన మంచి విద్య జరుగుతుందంటే ఎంత దూరమైన పంపించే సిద్ధంగా ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం గతంలో ఎప్పుడు హైదరాబాద్ నిర్వహించేవాళ్ళ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది ఇక్కడ ఉన్న డిమాండ్ని బట్టి ఆ యూనివర్సిటీ అందరిని ఒప్పించి ఈరోజు ఇక్కడ స్వర్ణభారతి ఫంక్షన్ వేదికగా మన ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సండే కావడం వల్ల విద్యార్థులతో కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరైనా విద్యార్థులు వాళ్ళ మనసులో ఉన్న, అంటే మామూలు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ప్రతి యూనివర్సిటీ పర్సనల్గా విజిట్ చేయలేరు. వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చాలా కష్టం కాబట్టి, ఫోన్లోనో లేకుండా యూట్యూబ్లో తెలుసుకోవడం కష్టం కాబట్టి ఆ యూనివర్సిటీలన్నీ ఒప్పించి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ తీర్చడం జరిగింది. పేరెంట్స్ కూడా మారుతున్న పరిణామాలను బట్టి ఎటువంటి కోర్సులు తీసుకోవాలి, ఏ కోర్సు తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎంత ఫీజు ఉంటుంది, వాళ్ళ పిల్లలకు ఉన్న మెరిట్ని బట్టి ఏ కోర్సు బాగుంటుందని కూడా యూనివర్సిటీ అధికారులను తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతృప్తి వ్యక్తం జరిగారు. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో తెలంగాణ విద్యాసమితి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ నెల మార్చి 29 నిజామాబాద్ కపిల హోటల్లో నిర్వహిస్తున్నాము. ఎవరైనా మిస్ అయిన పేరెంట్స్ అక్కడ కూడా అటెండ్ కావచ్చు. వీరన్నిటి కాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా మే 16, 17 ఉప్పల్ శిల్పారామంలో పెద్ద ఎత్తున ఇంతకు మించి 3 ఇంతలు అంటే 80కి పైగా యూనివర్సిటీ అనేవి ఒకే వేదిక పంచుకుని ఉన్నాయి. అక్కడ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అంటే లైఫ్ సైన్సెస్ కావచ్చు, BBA కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్, ఏవియేషన్ కావచ్చు, ఇట్లా ఇలాంటి అన్ని రకాల కోర్సు, ఇంటర్ తర్వాత ఎటువంటి కోర్సు తీసుకోవాలనేది అవగాహన సదస్సు అనేది ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తాం. విద్యార్థులు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ మారుతున్న పరిణామాలను బట్టి మీరు కూడా అటెండ్ అయ్యి నిపుణుల పర్యవేక్షణలు మీకు కావాల్సిన సమాచారం చేసుకుంటే మీకు కూడా అప్డేట్ అవుతారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. విద్యార్థుల కొరకు ఈరోజు మెగా ఎడ్యుకేషనల్ ఫెయిర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. వాస్తవంగా నేను కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. మేము చదువుకునే రోజుల్లో ఖమ్మంలో 1-2 కాలేజీలు ఉండి ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. నిజంగా ఇంటర్ అయిపోయాక ఇంటర్ వరకు తల్లిదండ్రులు ఎక్కడ చదివించాలి ఏంటి అనేది ఒక అవగాహన ఉండొచ్చు. కానీ ఇంటర్ తర్వాత విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, ఎక్కడ చదువుకుంటే మంచిగా సంపాదించుకుంటారు నా పిల్లలు అనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. అదేవిధంగా పిల్లలకైతే మేము ఏం చదువుకోవాలి ఏంటి అనేది ఆలోచన లేకుండా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈరోజు
రాష్ట్రమే కాదు దేశం నలుమూల నుంచి వివిధ యూనివర్సిటీలను ఇక్కడికి పట్టుకొచ్చి విద్యార్థులకు వారికి ఒక అవగాహన కల్పించడమే కాక ఎక్కడ ఖచ్చితంగా నేను ఇప్పుడు గమనించాం, మా గౌరవ మేయర్ గారు మాతో పాటు ఇక్కడ కార్యక్రమంలో వారితో పాటు మేమందరం పాల్గొనడం జరిగింది. ప్రతి స్టాల్ దగ్గర కూడా వారు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇవాళ ఏదైతే దేశంలో ఏఐ విప్లవం ఏదైతే వస్తుందో ఏఐకి మించి అనేక రకమైన ల్యాబ్స్ భవిష్యత్తు తరాలకు ఏ విధంగా చదువుకుంటే ఇక మనం ఇక్కడ ఉంటేనే కాదు దేశం నలుమూలలో వెళ్తే మనం రేపు పొద్దున సాంకేతిక విప్లవానికి మన అందరం కూడా ఖమ్మం విద్యార్థులు దాంట్లో భాగస్వామ్యం అవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే పెట్టారో చాలా సంతోషదాయకం. తెలంగాణ విద్యాసమితి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనటువంటి పిల్లలకు విద్యార్థులకు ఏ విధమైనటువంటి కోర్సులు తీసుకోవాలి, భవిష్యత్తులో వాళ్ళకి ఏది తీసుకుంటే మంచిగా ఉంటుంది, అందుకని ఈ విద్యాసమితి ఆధ్వర్యంలో దేశంలోని డ్రీమ్డ్ యూనివర్సిటీలు అయినటువంటి అమిటీ యూనివర్సిటీ కానీ, డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ సీట్లు కానీ మిగతా అన్ని కాలేజీలు కూడా దేశవ్యాప్తంగా 36 కాలేజీలు ఈరోజు యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈరోజు స్వర్ణ భారతిలో రావడం జరిగింది. మన జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలోని జిల్లా వ్యాప్తంగా ఇచ్చేసినటువంటి విద్యార్థులకు వాళ్ళకి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ యూనివర్సిటీల్లో ఫీజు కానీ కోర్సులు కానీ మిగతా సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది, కోర్సులు అందుబాటులో ఉన్నాయి అనేది కూడా ఈ విద్యాసమితి ఆధ్వర్యంలో చక్కగా అన్నీ కూడా ఏడుండేసి వివరించడం అనేది జరుగుతుంది. ఏ స్టాల్కి ఆ స్టాల్ యూనివర్సిటీ స్టాల్స్ ఏర్పాటు చేసేసి వాళ్ళకి కావాల్సిన పేరెంట్స్కి కానీ విద్యార్థులకు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఈ డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా తారక్ గౌడ్ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేసినందుకు ఖమ్మం జిల్లా గోపపక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఇలాంటి వేదికలు కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైనటువంటి ఫలితాలను అందించవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ విద్యాసమితి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో తారక గారి నేతృత్వంలో వాట్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత తదుపరి ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఒక మంచి అవగాహన కార్యక్రమం తీసుకున్నందుకు తెలంగాణ విద్యాసమితికి మా తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఏంటంటే గైడ్ అనేది కంపల్సరీ, విద్యార్థులకు సలహాలు సూచనలు కూడా కంపల్సరీ, ఏ కోర్సు చేయాలనేది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో రకరకాల కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుంది, ఏ యూనివర్సిటీలో సైన్స్ సంబంధించినటువంటి వాటిని చేస్తే బాగుంటుంది, ఏ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే బాగుంటుంది అనేది